వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ జూబ్లీ. టర్బో ఈ మూవీ అయితే మలయాళంలో అయితే రిలీజ్ అయింది డైరెక్ట్ గా థియేటర్స్ లో. ఇందులో స్టారింగ్ వచ్చేసి మమ్ముట్టి గారు అయితే నటించారు. మలయాళం మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎవ్రీ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే టర్బో జోస్ ఎవరు, హీరో జోసెఫ్ లైఫ్ లోకి అయితే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది, హీరోకి విలన్ కి ఉన్న క్లాష్ ఏంటి అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఇంతకంటే ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపించింది ఫ్రెండ్స్. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ మెయిన్ గా అయితే మమ్ముట్టి గారి ఇంట్రడక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా విలన్ రాజ్బీ శెట్టి గారి ఇంట్రడక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మూవీలో. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు మూవీ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. ఆ ఫైట్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఇన్వాల్వ్మెంట్తో అయితే ఉంటాయి మూవీలో. ఇంకా రాజ్బీ శెట్టి గారి విలనిజం అయితే మూవీలో అయితే ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా చాలా ఇన్వాల్వ్మెంట్తో అయితే యాక్ట్ చేశారు. దాంతోపాటు మమ్ముట్టి గారికి పడిన ఎలివేషన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా అనిపించాయి మూవీలో. మూవీలో విజువల్స్ కానీ ఆ ఎడిటింగ్ కట్స్ కానీ చాలా బాగా అయితే మూవీలో ప్లస్ అయ్యాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. మూవీలో అయితే కార్ చేసింగ్ సీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా అయితే అనిపించింది. మూవీలో బీజిఎం కూడా బాగా సెట్ చేశారు. నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా అయితే నేరేషన్ అయితే స్లోగా ఉంటది. బట్ ఇంటెన్సివ్ గా ఉండడం వల్ల అయితే మూవీ అయితే మనకు బాగుంది అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ చూసుకుంటే మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది మూవీలో. మెయిన్ గా ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ ఆ కార్ చేస్ సీక్వెన్స్, పోలీస్ స్టేషన్ ఫైట్ కానీ, ఇంకా మెయిన్ గా క్లైమాక్స్ ఫైట్ కానీ, దాంతో పాటు ఇంటెన్సివ్ యాక్టింగ్ అయితే చేస్తారు. రాజ్బీ శెట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో నాకైతే చాలా బాగా అయితే అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ టోబీ మూవీలో మనం చూసాం ఫ్రెండ్స్. బట్ ఇందులో విలనిజం అనేది చాలా వెరైటీగా యూనిక్ గా క్లాసిక్ గా అయితే తీసుకెళ్లారు. బట్ ఆఫీస్ లో ఒక లేడీని అయితే చంపేస్తారు, అక్కడ విలనిజం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ సునీల్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో జస్ట్ ఓకే అనిపించింది. ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు అనిపించింది క్యారెక్టరైజేషన్. ఇంకా హీరోయిన్ అంజనా జయప్రకాష్ క్యారెక్టరైజేషన్ అయితే ఆమె అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్ గా మూవీకి ఆమె కీ రోలు. ఇంకా దాంతో పాటు ఓల్డ్ లేడీ అయితే ఉంటది, ఆమె పర్ఫార్మెన్స్ కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. ఇంకా దినేష్ పటానీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా అనిపించింది మూవీలో. ఇంకా ఫైనల్ గా అందరి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి బాగా ప్లస్ అయింది. ఈ మూవీ అయితే మలయాళంలో రిలీజ్ అవడం వల్ల అయితే మనకైతే బిగ్ మైనస్ ఫ్రెండ్స్. తెలుగులో రిలీజ్ అయింటే బాగుండి అనిపించింది, కానీ బాగుంది మూవీ అయితే నచ్చిద్ది. మలయాళం అయితే అర్థమైన వాళ్ళైతే థియేటర్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా తెలుగు కోసం వెయిట్ చేసే వాళ్ళైతే తెలుగు డబ్బుడు వర్షన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్.